కేసీఆర్ కూతురు పైన ఎడాపడా వ్యాఖ్యలు చేసే ధైర్యం బీఆర్ఎస్ లో ఎవరు చేస్తారు? మంత్రే కావచ్చు. ఆమె ఆరోపణ జగదీష్ రెడ్డి పైన. ఎందుకంటే నల్గొండ నుంచి గెలిచిన లిలీపుట్ నేత అని అన్నది. అందరికీ తెలుసు ఆ నేత ఎవరో కాదు, జగదీష్ రెడ్డి. కేసీఆర్ కు సన్నిహితుడే కావచ్చు, కానీ కేసీఆర్ తో సమానుడైతే కాదు కదా. కేసీఆర్ కుటుంబ సభ్యుల పైన జగదీష్ రెడ్డి స్థాయిలో ఒక నాయకుడు కామెంట్ చేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. అంటే మళ్ళీ ఏ స్థాయిలో కామెంట్? నేనన్నా గెలిచాను, కొంతమంది గెలవలేదు కదా అంటున్నాడు. ఎవరు నా ఉద్దేశించాను? అది క్లియర్ గా కవితను ఉద్దేశించి. ఎందుకంటే కవిత పార్లమెంట్ లో ఎన్నికల్లో గతంలో ఓడిపోయాను, ఆమె పరోక్ష ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్సీగా గెలిచారు. అంటే నాకన్నా నువ్వు ఎస్టువాడు కవితను అంటున్నాడు. ఎవరిని? కేసీఆర్ బిడ్డను అంటున్నాడు. మరి కేసీఆర్ ఎందుకు కూరుకుంటున్నాడు? కేటీఆర్ ఎందుకు కూరుకుంటున్నాడు? ఇవాళ కవితను అంటుంటే జగదీష్ రెడ్డి పేరు చేస్తే కేటీఆర్ కూడా అంటాడు, జగదీష్ రెడ్డి కాకపోతే ఇంకోరు అంటారు. అంటే కేసీఆర్ కుటుంబము తెలియకుండానే తమను తాము బలహీనపరుచుకుంటున్నారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే మాట్లాడుతున్నాడు అనుకోను, ఆయనతో మాట్లాడిస్తున్నారు అన్నది కవిత ఆరోపణ. ఆమె ఎవరు మాట్లాడిస్తున్నారు అది కూడా ఇవాళ పత్రికల్లో వచ్చింది క్లియర్ గా. ఆమె కేటీఆర్ టార్గెట్ చేస్తున్నారు. కానీ మరి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే పై వాళ్ళ అనుమతి లేకుండా మాట్లాడతాడని నేను అనుకోను. అంటే కేసీఆర్ అనుమతి, కేటీఆర్ అనుమతి లేకుండా కవిత పైన అలాంటి వ్యాఖ్యలు చేస్తారా? సో ఇది ఎక్కడి దాకా పోతుంది అంటే తెలియకుండానే కేసీఆర్ కుటుంబం తమను తాము పార్టీలో బలహీనపరుచుకుంటున్నారు. ఎందుకంటే జగదీష్ రెడ్డి మంత్రి కావచ్చు, 2 టర్మ్స్, ఎవరైనా అల్టిమేట్ గా కేసీఆర్ కుటుంబంతో పోలిస్తే తక్కువే కదా. ఇలా జగదీష్ రెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ కాదు కదా. సో మీ కన్నును మీరే పొడుచుకుంటున్నారు. అది మరి ఎందుకు మరి ఎలా చేస్తున్నారో తెలియదు. ఇలా జగదీష్ రెడ్డి కవిత అంటే కేటీఆర్ ఇంకోరు అంటారు, ఆఖరికి అందరు కలిసి కేసీఆర్ అని అంటారు. ఒకసారి గనక నీకు ఆ సాంక్టిటీని ఉల్లంఘించడం జరిగింది, పొలిటికల్ సాంక్టిటీ, కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ సాంక్టిటీ వైలేట్ అయితే ఇట్ ఈస్ పాసిబుల్, ఎనీబడి కెన్ గో, ఎనీబడి కెన్ కామెంట్ కదా. ఆ స్థాయికి ఎందుకు తెచ్చుకుంటున్నారో తెలియదు.